మీ అధికార పార్టీకి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల్లో 5 ఖాళీలు ఉంటే అందులో మీరు 4కి ఫిక్స్ అయిపోయారు అనుకోవచ్చా? ఇంకొక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కి సంబంధించి కూడా చెప్పే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే అటు బీఆర్ఎస్ ఇద్దరు అని కూడా అనుకుంటున్నారు, ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఇద్దరిని నిల్చోబెడతామని చెప్పి కూడా అంటున్నారు. దీనికి ఏమంటారు? ఇంకా ఒకరు వచ్చే ఛాన్సెస్ ఇద్దరు నిలబెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే వాళ్లకు ఒకటే వచ్చే అవకాశం ఉంది కనుక మేము మిగతా సీట్లు కూడా మేము తీసుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఇంకొకరు కూడా తెరపైకి వస్తారు. అయితే కాంగ్రెస్ అది ఏఐసిసి ఇంకొక పేరు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు, ప్రకటించడానికి ఆస్కారం కూడా ఉందండి. లేదంటే కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ కు చూస్తున్నారు వాళ్ళు ఏమని. ఇప్పుడు అంత సంఖ్యాబలం అయితే లేదు బీఆర్ఎస్ కు, కానీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు మేము ఖచ్చితంగా పెట్టాలనే ఒక ఆలోచన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు మాకు చేస్తారేమో అని చెప్పేసి ఆశలలో ఉన్నారు వాళ్ళు. అది చూద్దాం, ఇంకా సాయంత్రం వరకు ఉంది టైం. అంటే ఇప్పుడు సతీష్ గారు మీరు ఇప్పుడు మీరే ఆల్రెడీ ఒక మాట అయితే చెప్పడం జరిగింది, అంటే మేబీ ఒక పేరుని మళ్ళీ అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని. అంటే మరి ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా వాళ్ళకి కూడా ఒక ఖాళీ ఉంది కాబట్టి ఏంటి అంటే వారికి ఛాన్స్ ఇవ్వకూడదని అనుకుంటుందా కాంగ్రెస్, లేదంటే ఏంటి? ఇప్పుడు మేము ప్రతిపక్షం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే మాకు ఉంది అవకాశం అని చెప్పేసి అని వాళ్ళు భావిస్తున్నారు, కానీ వాళ్ళకి బలం లేదు. మేబీ అధిష్టానం ఆలోచన చేస్తుంది ఆ ఒక సీటును కూడా తీసుకుందాము అనే ఆలోచనలో మాత్రం ఉన్నది. ఇంకా 2-3 గంటల్లో ఆ అంశం కూడా తింటాం. అంటే ఇప్పుడు ఓకే అండి సతీష్ గారు, ఇప్పుడు ఈ టికెట్ విషయంలో అన్ని సామాజిక వర్గాలను కూడా బేరీజ్ వేసుకుని వేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాదిగల నుంచి కూడా ఇంతవరకు ఆ సామాజిక వర్గం సంబంధించి కూడా ఇంతవరకు ఎమ్మెల్సీ టికెట్లు ఒకరికి కూడా రాలేదు. అండ్ ఇంకొకటి కాంగ్రెస్ పార్టీలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ కూడా ఇలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి టైంలో కనీసం ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఒకరు కూడా ఎవరికి టికెట్ రాకపోవడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? మాది అనే అంశాన్ని చూస్తే ఇప్పుడు మాకు సంపత్ కుమార్ గారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు. ఆయన మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోవడం జరిగింది. అదే రకంగా డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి పోటీ చేసిండు, ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. మా పార్టీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒకసారి అవకాశం వచ్చిన ఓడిపోయినా సరే కానీ వాళ్ళకి మళ్ళీ తిరిగి అవకాశాలు ఇవ్వద్దనే యొక్క సూత్రాన్ని మేము పాటిస్తున్నాము ప్రస్తుతం. అయితే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు వాస్తవానికి మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వ్యక్తి. ఇందులో కులపరంగా అనేది ఆలోచన చేయకుండా ఇప్పుడు పార్టీ నుంచి మొదటి నుంచి కూడా సర్వీస్ చేసిన వ్యక్తి కనుక అతనికి ఇవ్వడము సముచితం అని చెప్పేసి అధిష్టానం ఆలోచన చేసింది. ఆ కులంలో నుంచి తప్ప మాదిగలకు ఏదో అన్యాయం చేయాలని ఒక ఆలోచన మాత్రం కాదు. ఇప్పుడు ఇంకా అవకాశాలు ఉంటే మాదిగ సామాజిక వర్గానికి కూడా వాళ్ళు న్యాయం చేయడానికి ఆస్కారం ఉంది. అంటే ఇంకొకటి అండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందరూ కూడా అన్ని కులాలకు సమన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా చెప్తుంది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి నామినేటెడ్ పదవుల విషయంలోనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్ని కులాల వారిగా అందరికీ న్యాయం చేయకపోతే ఏంటన్న అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ టైంలో కులాలు చూడకపోతే ఇలాంటి టైంలోనే చూస్తారు కదా నామినేటెడ్ పోస్టుల విషయంలోని. అండ్ ఇంకొకటి మందకృష్ణ మాదిగ కూడా ఇదే అంశం ఆయన లేవనెత్తడం జరిగింది, అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీనికి ఏమంటారు? ఇప్పుడు అన్యాయం అనే పదాన్ని ఒకసారి పక్కన పెడితే మాకు 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటానికి ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏదైతే రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని సూచనలు గైడ్ లైన్స్ ఇస్తూ ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆ జడ్జిమెంట్ వచ్చిన రోజే ప్రకటన చేయడం, అదే రకంగా మంత్రివర్గ ఉప కమిటీని ఏర్పాటు చేయడం, దాని సిఫారసు మేరకు ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు చేయడం, అది 82 రోజులలోనే రిపోర్టు తెప్పించుకొని మొత్తం పూర్తిగా 6 నెలలు ఆగస్టు 1వ తారీఖు నుంచి మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు వరకు పూర్తిగా ఒక 6 నెలల్లోనే ఈ వర్గీకరణ అంశాన్ని తేల్చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మొన్ననే మంత్రివర్గం కమిటీ కూడా కూర్చొని ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపి ఇప్పుడు 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాట ఫలితం
మాదిగలకు మరియు ఉపకులాలకు అందరికీ కూడా సామాజిక న్యాయం అందించే కార్యక్రమానికి అది కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మార్చి నెలలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలోనే, ఈ బడ్జెట్ సమావేశంలోనే ఈ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి దాని చట్టబద్ధత కూడా తీసుకున్నారు. ఇంతకంటే గొప్ప అవకాశం నిజానికి అన్ని పార్టీలు మాటలు ఇచ్చాయి, వాగ్దానాలు చేసాయి, మమ్మల్ని మోసం చేసినాయి. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి, మేనిఫెస్టోకు కట్టుబడి ఉండి మాదిగలకు మరియు ఉపకులాలకు అందరికీ కూడా సమన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నిజానికి దళిత వర్గాలను ఆదుకున్నది కూడా మొట్టమొదటి నుంచి కూడా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదవాడికి దళితుడికి ఇల్లిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, భూమి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, భూమిలో దున్నుకోవడానికి ఎడ్ల బండ్లను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎస్సీ రిజర్వేషన్స్ ను కల్పి రాజ్యాంగాన్ని రాయించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్ ను వర్గీకరణ చేసింది కూడా అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పేసి సామాజికంగా వర్గీకరణ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కనుక మాకు ఇప్పుడు వచ్చే ఈ ఎమ్మెల్సీ చిన్న చిన్న దానికాడ మేము పెద్ద ఫీల్ కాము. మాకు అతిపెద్ద న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో, మాకు 9% ఎస్సీ జనాభాలో ఈరోజు మాకు వాటా దక్కడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు దీని ముందు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి రాలేదని మేము బాధపడవలసిన అవసరం లేదు. మాకు అతిపెద్ద ఫలం మాకు ఇప్పుడు అసెంబ్లీలో చట్టంతో రాబోతున్నది. అది దాంట్లో మేము సమరాలు చేసుకుంటాము. ఈ చిన్న ఎమ్మెల్సీ పదవి వచ్చినంత ఒకటే, రాకుండా ఒకటే అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎవరేమన్నా కుహన రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడచ్చు రకరకాలుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే కాంగ్రెస్ పార్టీని బదలాలు లేపాలని, లేకపోతే అధిష్టానాన్ని బదలాలు లేపాలని ఇన్ని రోజులు చేసిండ్రు కదా బదనాం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి, అదే రకంగా వివేక్ వెంకట స్వామి గారి కుటుంబం అడ్డుకుంటుందని, అదే రకంగా బట్టి విక్రమారి కుటుంబం అడ్డుకుంటుందని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీని బదలాలు లేపాలని, మా మాల సోదరులను బదలాలు లేపాలని ప్రయత్నం చేసింది కదా. కానీ అవన్నీ కూడా తేటతెల్లం అయిపోయి ఎస్సీ వర్గీకరణ అయింది కదా. ఈ ఎస్సీ వర్గీకరణ అవుతున్న సమయంలో ఎవరు కూడా అడ్డుపడలేదు కదా, అసెంబ్లీలో కూడా అడ్డు ఎవరు మాట్లాడలేదు కదా. కనుక మేము మాల మాదిగలుగా మేము ఆ విభజన మేము ఆలోచన చేయట్లేదు. మేమందరం అన్నదమ్ములో, మేము 59 కులాలం అన్నదమ్ములో మేము ఇప్పుడు ఏదైనా సరే సమిష్టిగా మాట్లాడతాము. మాలకు వచ్చినా మాదిగకు వచ్చినా మా ఎస్టీలకు వచ్చిందని చెప్పేసి అని మేము భావిస్తాము. మా అతిపెద్ద సమస్య ఏదైతే వర్గీకరణ ఉన్నదో అది నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. కనుక ఇప్పుడు మేము ఎమ్మెల్సీ గురించి పెద్దగా ఆలోచన చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.